టైం చూసారా ఎంత అయిందో? నైట్ 12:15 అయింది. మన చిన్నప్పుడు కూడా ఇంత కష్టపడి ఉండవేమో. అప్పుడే బుడ్డోడు ప్లే స్కూల్ గురించి ఇలా అర్ధరాత్రి కూర్చుని అన్నీ చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఏంటా అన్నది వీడియోలో చెప్తాను, చూసేయండి. చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డేకి, చిల్డ్రన్స్ డేకి చాలా కాంపిటీషన్స్ పెట్టేవారు కదా. రోజుకొకటి పెట్టేవారు. లైక్ ఖోఖో ఒకరోజు, కబడ్డీ ఒకరోజు, రన్నింగ్ ఒకరోజు అలా. సో నాకైతే ఖోఖో అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. గ్యారంటీ పార్టిసిపేట్ చేసేదాన్ని అండ్ డెఫినెట్గా మా టీంకి అయితే ప్రైజ్ వచ్చేది. ఇలాగే ఈ కాంపిటీషన్స్ వంక పెట్టుకుని ఆ వారం అంతా మోస్ట్లీ క్లాసెస్ జరిగేవి కాదు కదా. ఫైనల్గా ఆ రోజున అయితే మనకు వచ్చిన ప్రైజెస్ అన్నీ ప్రౌడ్గా తీసుకుని అందరికీ చూపించుకుంటూ ఇంటికైతే వచ్చేసేవాళ్ళము. అదే ఇప్పుడైతే నా పేరెంట్స్కి పనిష్మెంట్ లాగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మా బుడ్డోడికి చిల్డ్రన్స్ డేకి అనమాట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు. సో దాని థీమ్ వచ్చేసి ఫ్రూట్స్. వర్కింగ్ పేరెంట్స్ అయితే కష్టమే ఇలాంటివన్నీ చేయడం కదా. స్కూల్లో వేసాక వచ్చిన ఫస్ట్ కాంపిటీషన్ అనమాట. సో ఎలాగన్నా బాగా చేయాలని చెప్పేసి నేనే మంచిగా చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ టైం కుదరక ఇలా ఫైనల్గా చిల్డ్రన్స్ డే ముందు రోజు కూర్చొని చేశాను అనమాట. అన్నట్లోనూ కొంచెం మ్యాంగో అయితే ఈజీ అన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఈ మ్యాంగో లీవ్స్ ఏమో ఎలా చేశాను అన్నది ఆల్రెడీ నేను షార్ట్ షేర్ చేశాను కదా. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఇక నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, చూడండి. మ్యాంగో అవుట్లైన్ అయితే పెన్సిల్తో డ్రా చేసి సిజర్స్తో కట్ చేస్తాను. తర్వాత ఇలా అట్రాక్టివ్ కోసం అని చెప్పేసి ఐస్, నోస్, మౌత్ అన్నట్టు పెట్టాను అనమాట. మ్యాంగో లీవ్స్ చిన్నవి కదా, సో అరేంజ్ చేశాక డల్గా అనిపించినాయి. సో లుక్ కోసం అని చెప్పేసి గిఫ్ట్ వ్రాపర్ది ఒకటి ఎల్లోది ఉంటే ఇలా మ్యాచ్ చేస్తా. అంతా అయ్యాక ఎలా ఉందని సూర్యని అడిగితే రియాక్షన్ చూడండి. వంటలే అనుకున్నా, దీనికి కూడా వంకలేనా? అయినా నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదాన్ని నేను కదా, నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది నొప్పి ఏంటో. టైం చూడు, 1:30 అయిపోయింది. అక్కడితో ఆగారనుకుంటున్నారా? మళ్ళీ క్యాప్ అన్నారు, అది కూడా పెద్ద రిక్వైర్మెంట్ అనమాట. ఒకసారి ఇషానికి చేశాం కదా, సో ఆ రేంజ్లో కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు అంతా అయ్యేది కాదని చెప్పేసి సింపుల్గా కానిచ్చేసా. చార్ట్ ఫోల్డ్ అయిపోతుంది అస్తమాటుగా అని చెప్పేసి చిన్నది కార్డ్బోర్డ్ స్టిచ్ చేశాను అనమాట వెనక వైపు. అది ఫ్లాప్ అయింది. ముందు చార్ట్ వైపుకి ఏదో రెడ్ కలర్లో అలా మచ్చల్లాగా వచ్చేసింది అనమాట. దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఎల్లో పేపర్ మీద ఇలా ఐఎమ్ మ్యాంగో అండ్ మ్యాంగో చేసి ఇలా పెట్టాను అనమాట. ఇలా పెట్టడం వల్ల లుక్ వచ్చింది ఇంకాను, లేకపోతే ఎంటీగా అనిపించింది. ఇది నెక్స్ట్ డే కేదార్ని స్కూల్కి పంపడానికి మా తంటాలు. టైం చూసారా, 10 అయిపోయింది. యాక్చువల్లీ స్కూల్ 9కి అనమాట, బట్ మేము ఎప్పుడు 10కి వెళ్తాం మినిమమ్. బాబు లేచేదే 9కి. సో గబా గబా ఒక హాఫ్ అన్ అవర్లో టిఫిన్ పెట్టేసి అన్నీ రెడీ చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కేదార్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ మినిట్లో కొంచెం వేసి ఏం చెప్పాలి ఏంటన్నట్టు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? స్కూల్లో చూసారా, జస్ట్ క్యాట్ వాక్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంత కష్టపడినందుకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారులేండి. ఎందుకు ఎంతమంది పార్టిసిపేట్ చేశారని మాత్రం అడగండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.